ఒక పల్లెటూరిలో కార్తిక్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి ధనం అంటే ఎంతో ఇష్టం, కానీ కష్టం చేయడం మాత్రం ఇష్టం ఉండేది కాదు. కార్తిక్ దగ్గర అతని అమ్మమ్మ ఉండేది. ఆమె ప్రతి ఉదయం లేచి దీపం వెలిగించి భక్తితో ప్రార్థించేది. అమ్మా లక్ష్మీదేవి, మా కార్తిక్ను మంచివాడిగా మార్చి సంతోషంగా ఉంచు అని వేడుకునేది. కార్తిక్ మాత్రం రోజు మొత్తం చెట్టు కింద కూర్చొని ఎలా సులభంగా ధనం సంపాదించాలి అని ఆలోచించేవాడు. ఒకరోజు కార్తిక్ ఆకాశం వైపు చూసి ఇలా అన్నాడు, అమ్మా లక్ష్మీదేవి, నాకు కూడా సంపద కావాలి. అప్పుడే ప్రకాశవంతమైన వెలుగులో లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఆమె కార్తిక్ను చూసి సున్నితంగా నవ్వి ఒక పండు ఇచ్చి ఇలా చెప్పింది, ఇది నీకు అవకాశం, కాని ఇది ఒక పరీక్ష. దూరంగా నిలబడి అమ్మమ్మ భక్తితో నమస్కరించింది. కార్తిక్ ఆ పండును కోశాడు. అందులో నుంచి మెరిసే వజ్రాలు బయటపడ్డాయి. అతను ఆనందంతో వాటిని నేలలో నాటాడు. కొద్దిసేపట్లోనే అక్కడ ఒక అద్భుతమైన వజ్రాల చెట్టు పెరిగింది. కార్తిక్ వెంటనే చెట్టు దగ్గరికి వెళ్లి వజ్రాలు తీసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఒక్క వజ్రం కూడా అతని చేతికి రాలేదు. చెట్టు మీద ఇలా రాసి ఉంది, మంచి పని చేస్తేనే వజ్రం లభిస్తుంది. కార్తిక్ కోపంగా మారాడు. ఇది ఏంటి ఇలా అని అనుకున్నాడు. అప్పుడే అమ్మమ్మ దగ్గరికి వచ్చి ప్రేమగా చెప్పింది, కార్తిక్, ధనం అంటే కేవలం వజ్రాలు కాదు బిడ్డా. మనసులో మంచితనం ఉంటేనే దేవి కరుణ లభిస్తుంది. కార్తిక్ మొదట ఆ మాటలను పట్టించుకోలేదు. కాని ఎంత ప్రయత్నించినా వజ్రం మాత్రం రాలేదు. చివరికి కార్తిక్ మారాడు. కష్టపడి పని చేసి ఒక పేదవాడికి ఆహారం ఇచ్చాడు. అప్పుడే చెట్టు నుండి ఒక వజ్రం కింద పడింది. కార్తిక్ ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. అమ్మమ్మ ఆనందంతో నవ్వింది. ఆ రోజు నుండి కార్తిక్ మంచి పనులు చేయడం ప్రారంభించాడు. చెట్టు కూడా ప్రతిరోజూ వజ్రాలు ఇచ్చింది. గ్రామం మొత్తం సంతోషంగా మారింది. నీతి, మంచి మనసు, భక్తి కలిసినప్పుడు నిజమైన సంపద లభిస్తుంది.